అండి, వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు న్యూ ఇయర్కి నేను కొత్తగా దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. తేలిగ్గా అయిపోయే విధానంగా చూడండి. బయట నుంచి తెప్పించుకోకండి, ఇంట్లోనే రెడీ చేసుకోండి. చూడండి, ఇదిగోండి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్ అండి, ఉప్పు పసుపు కలిపి పెట్టాను, కారం, గరం మసాలా పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఉప్పు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కావాల్సిన పదార్థాలన్నీ ఇగోండి, దినుసులన్నీ పెట్టాను. ఇదిగోండి మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో కొంచెం గరం మసాలా పొడి ఒక స్పూను, ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. గరం మసాలా పొడి బయట నుంచి తెచ్చింది కాదు. గరం మసాలా వేసామండి, ఒక చెంచా అల్లం వేస్తున్నామండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, అన్నీ చూసారు కదా. 2 స్పూన్లు గరం మసాలా పొడి వేసాము, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇలా కలుపుకోవాలండి. బాగా ముక్కలకు పడతాయండి, కారం ఉప్పు అన్నీ పడతాయండి. బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి, కొంచెం ఇవి కూడా వేసి కలుపుకుందాం. చికెన్ బాగా కలర్ వస్తుందండి దీనివల్ల. సరిపడా పెరుగు వేస్తున్నాను చూడండి. పెరుగు కూడా బాగా కలుపుకోవాలి, బాగా కలిపి పెట్టుకుంటే బాగా పడుతుందండి. ఇదిగోండి నిమ్మరసం వేసుకుంటున్నామండి. చూడండి, బియ్యం దాంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ముందుగా పొయ్యి మీద పెట్టుకున్నాము, కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. సరిపడా ఉప్పు, సముద్రం నీళ్ళల్లాగా ఉండాలండి ఉప్పు, అందుకని అవి వేస్తున్నాను. ఇగో దినుసులు కూడా వేస్తున్నానండి అన్నీ. ఇవి బాగా మరిగిన తర్వాత, అన్నం కొంచెం ఉడికిన తర్వాత, హాఫ్ బాయిల్ అయిన తర్వాత వంచేసుకుందామండి. ఇదిగోండి అన్నం పలుగ్గా రావడానికి నిమ్మరసం వేస్తున్నానండి, 1 స్పూను చూసుకోండి. 2 నూనె వేస్తున్నాను అండి. కలుపుకొని చూసి, ఇప్పుడు మనం సముద్రపు నీళ్ళలాగా ఉండాలండి, ఆ ఉప్పులాగా ఉండాలి. టేస్ట్ చూసుకుందామండి. ఉప్పుగా ఉందండి. ఇదిగోండి 75% ఉడికిపోయినాయండి బియ్యం. కొంచెం నీళ్ళు తీసి పక్కన పెట్టుకుందామండి. నీళ్ళు తీసుకుంటున్నాం. వంచి రైస్ ఇలా పక్కన పెట్టాను చూడండి. నెయ్యి వేసుకుందామండి. ఇంకా నూనె వేయట్లేదు, నెయ్యి వేసుకుంటున్నామండి. నానబెట్టాం కదండి చికెన్ని, మ్యాగ్నేట్ చేసుకొని వేసుకుంటున్నామండి. నెయ్యి పెట్టాను కదా, నేతిలో వేస్తున్నానండి. చికెన్ సగం వరకు ఉడకాలండి. సగం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకున్నాం. ముక్క చూడండి ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం లేని రైస్ వేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నామండి. ఒక లేరు. కావాలనుకుంటే ఇలా పైన పెట్టుకోండి, మీకు దీంట్లో బాగుంటాయి ఇలా తింటే. ఇదిగోండి మనం పాలల్లో పసుపు వేసుకున్నామండి. ఫుడ్ కలర్ వాడకూడదు కదా, అందుకని పసుపు వేసుకుంటున్నామండి. కొంచెం ఇందాక మనం రైస్లోంచి నీళ్ళు తీసుకున్నాం కదండి, అవి కొంచెం పోస్తున్నాను. ఇది ఎవరు చెప్పరు, అడుగున చికెన్ ఉంది కదండి, మాడకుండా ఉంటుంది. కొంచెం నీళ్ళు దమ్ పెట్టాను కదండి, దాని మీద బరువు రోల్ పెట్టానండి. మన ఇంట్లో ఉండే రోల్, చిన్న రోల్. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు హైలో ఉండాలండి, 5 నిమిషాలు లోలో ఉంటే అయిపోద్దండి. 15 నిమిషాలు మొత్తం. ఇదిగోండి దమ్ తీస్తున్నాను చూడండి. మూత 10 నిమిషాల్లో అయిపోయింది చూడండి. కలుపుతాను చూడండి ఒకసారి. పొడిగా ఎలా ఉందో చూడండి. టేస్టీగా ఉండే బిర్యానీ. మసాలా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిని చూడండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఒకసారి చేసుకొని చూడండి ఎలా ఉందో.